మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్గూడ శ్రీ భారతి విద్యాలయంలో ఏర్పాటు చేసిన రోబోటిక్ మెగా ఈవెంట్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంపేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోబోటిక్ సహాయంతో ఏర్పాటు చేసిన వివిధ నమూనాలను మేయర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంలో రోబోటిక్ ఎంతో దోహదపడుతుందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ ద్వారా అతి వేగంగా పనులు చేపట్టి భావితరాలకు ఈ పరిజ్ఞానం చాలా ఉపయోగపడే అవకాశం ఉన్నందున విద్యార్థులకు ఇలాంటి ఈవెంట్ ద్వారా మరింత నేర్చుకునే అవకాశం కలుగుతుందని ఆమె అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు మరియు స్కూల్ మేనేజ్మెంట్కు చిగిరింత పారిజాత నరసింహారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ పోరెడ్డి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, పాఠశాల యజమాన్యం జయరాం, సరిత, శ్రీశ్రీ హోమ్స్ అధ్యక్షులు ఆనంద్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ భారతి విద్యాలయాలో మెగా రోబోటిక్ ఈవెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఇక్కడ మన కరెస్పాండెంట్ గారు జయరామ్ గారు అండ్ సరిత గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా టీచర్స్ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తూ, ముందుగా పేరెంట్స్ కూడా నా విషెస్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క పేరెంట్కి వాళ్ళ డాటర్ కానీ వాళ్ళ సన్ కానీ, అంటే పిల్లలు ఏ రంగంలో స్థిరపడతారు, వాళ్ళు ఎలా అచీవ్ అవుతారు అనేది వాళ్ళకు ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుంది. అంటే పిల్లలకి ఏది చేయించాలన్నా వీళ్ళ ఇష్టం కాదు, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి. ముందు ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటేనే దాంట్లో సక్సెస్ అవుతారు. అట్లాంటి పేరెంట్స్కి ఇప్పుడు కొంత ఆపర్చునిటీ ఇచ్చి పిల్లలతో ఈ రోబోటిక్ ఈవెంట్ చేయడం అనేది ఒక మంచి పరిణామము, అంటే ఈ గుడ్ థాట్. ఎందుకంటే అన్ని సైన్స్ ఎగ్జిబిషన్ ఇట్లాంటివి చాలా చోట్ల చూస్తుంటాము. ఈ రోబోటిక్ అనేది ఇప్పుడు మన లైఫ్లో కార్ డ్రైవింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి హాస్పిటాలిటీలో, హోటల్ మేనేజ్మెంట్లో ఈ రోబోటిక్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సఫిషియెంట్గా వర్కర్స్తో ఇబ్బంది, దాంతోపాటు ఇంకా గుడ్ టాలెంట్, ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి రోబోటిక్ అనేది కంపల్సరీ అయిపోయింది. కాబట్టి పిల్లలకు ఇక్కడ నేర్పించడంతో పాటు వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేయాలన్నా, వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది, మేము కూడా ఇట్లా రెడీ చేయగలుగుతామని. మంచిగా చూస్ చేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే భారతీయ విద్యాలయ కరెస్పాండెంట్ వాళ్ళు పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, వాళ్ళకి గుడ్ టాలెంట్ ఉంటే కనుక బయటికి తీసుకెళ్ళి అయినా సరే వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసి వాళ్ళకంటూ మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలని స్కూల్ మేనేజ్మెంట్ని కోరుతూ ఉన్నాను. వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి.
ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే టీచర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్ చేయాలి స్టూడెంట్స్కి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇవి చేసినటువంటి గౌరవనీయులు మన మీర్పేట కార్పొరేటర్ గారు పద్మ భాస్కర్ రెడ్డి అన్న గారికి, అలాగే ఆనందం అంకుల్కి, ప్రతాప్ రెడ్డి అన్న గారికి, మరి జయరామ్ గారికి, సరిత గారికి, స్కూల్ మేనేజ్మెంట్ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. శ్రీ భారతి విద్యాలయ రోబోటిక్ మెగా ఈవెంట్ ఈరోజు సక్సెస్ఫుల్గా జరపడం జరిగింది. ఈ మెగా ఈవెంట్కి మన గౌరవనీయులైనటువంటి మేయర్ గారు రావడము, పిల్లలందరినీ ఆశీర్వదించడము జరిగింది. మా విద్యా సంస్థలో రోబోటిక్ క్లాసెస్ 1 ఇయర్ కంప్లీట్గా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోబోటిక్ క్లాసెస్ హర్బజింగ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో చెన్నై నుంచి మేడం గైడ్ చేస్తూ ఉండడం ద్వారా ఈ మేడం ద్వారా మేము క్లాసెస్ అన్నీ కూడా వీక్లీ 3 క్లాసెస్ ఇచ్చాము. ప్రతి క్లాస్కి కూడా every student is able to do in a technical manner in every project they are able to conduct and they are able to do it successfully. So వీళ్ళందరి ఆధ్వర్యంలో మా స్కూల్లో రోబోటిక్ క్లాసెస్ 1 ఇయర్ జరిగిన తర్వాత లాస్ట్లో మేము ఈ మెగా ఫేర్ని జరుపుతున్నాము. ఈ మెగా ఫేర్లో చాలా ప్రాజెక్ట్ ఇక్కడ చేయడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రాజెక్ట్ని చెప్పదలుచుకున్నాను. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ వాళ్ళని 24 గంటలు మనం పర్యవేక్షణలో ఉంచలేము. అలాంటి వాళ్ళకి ఒక అలారం సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఒక అలారం సిస్టమ్ ద్వారా మిగతా వాళ్ళందరినీ అంటే వాళ్ళ అలర్ట్ చేయడం, మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడానికి ఒక అలారం సిస్టమ్ ద్వారా రోబోని తయారు చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా చాలా యాక్సిడెంట్ ఎలా రిమూవ్ చేయొచ్చు, ఎలా సిగ్నల్ ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మా స్టూడెంట్స్ ఎన్నో ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా చేశారు. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మేము ఎగ్జిబిట్ చేస్తున్నాము. మెగా ఈవెంట్కి మేము పిలిచిన వెంటనే మా విద్యా సంస్థకు వచ్చి పిల్లలందరినీ పర్యవేక్షించి పిల్లలందరినీ ఆశీర్వదించి వెళ్ళారు. పారిజాత నరసింహ రెడ్డి మేడం గారికి సపరేట్గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. We have a comic company. Corona time we have started making comics for the students. I came to Hyderabad to sell comics in Hyderabad, but all the principals they have said like comics won't work here. But I wanted to tell them comic is the one media where students can learn a lot and they can also encourage others also to inspire with the comics, so they can easily understand the concept. So we have done some workshops based on the comics. What we have done is sanitizer machine. We didn't teach anything. We made a comic, we displayed the comic and we gave the components. So Mullai, he is my teammate, we are from Chennai. We have tried it. The output was amazing. Without teaching anything, the students were able to do the projects. Then I came to Hyderabad, I met principal ma'ams and I said, I want to do robotics in the schools because when we teach something, they'll reading and they'll be displaying. But here, they will work on it. So we are not giving any notes, we are not doing any back-end work. Whatever they are working there, they have to exhibit. So they learn English, they learn communication skills, they learn robotics. Actually, we also working from government projects also. So we want these ideas to be given to government. So that's the reason we need media support to encourage in Hyderabad. All the students need robotics lab. That do not kit based. We need something different where they can think, explore, and we need all principal support to make this success.